జ్యేష్ఠత్వపు హక్కు యొక్క మహిమ ఏంటి అనే విషయాన్ని నేర్చుకొని దేవుని నామాన్ని మనం మహిమపరుస్తాం. అయితే ప్రియులారా, ఈ అంశము ఎందుకు నేర్చుకోవాలని మనం పరిశీలన చేస్తే, జ్యేష్ఠుడు అనగా పెద్దవాడు, మొదటివాడు, ప్రథముడు అని మనం మొట్టమొదటి గుర్తించుకోవాలి. అయితే ఈ పెద్దవాడికి, మొదటివాడికి, ప్రథమునికి ఒక మహిమ, అధికారము, హక్కు, ఆశీర్వాదము అనేది ఉంటుంది అని మనం మొట్టమొదట గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అయితే ప్రియులారా, మనము కూడా జ్యేష్ఠత్వము హక్కు యొక్క మహిమదారులమని మొట్టమొదటి మనం గుర్తించుకోవాలి. ఎందుకంటే ప్రియులారా, క్రైస్తవులైనటువంటి మనము మన యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకొని, యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువు, యేసుక్రీస్తు రక్షకుడు, యేసుక్రీస్తు ద్వారా పాప క్షమాపణ, రక్షణ, నిత్యజీవం, పరలోకం అని నమ్మి విశ్వసించి మారు మనసు పొంది పాశ్చాత్తాపపడి యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకొని సంఘంలో ఎవరైతే చేర్చబడతా ఉన్నారో వారు కూడా జ్యేష్ఠత్వపు హక్కు యొక్క మహిమలో భాగ్యస్వాములు అని మనం మొట్టమొదట గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఎంత. అయితే పిల్లలు మనకున్నటువంటి మహిమ తెలుసుకోవాలి, మన దేవుని చిత్తం ఏంటో కూడా మనము గ్రహించుకోవాల్సినటువంటి అవసరము ఎంత. ఎందుకంటే ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తాన్ని మనం తెలుసుకుంటామో అప్పుడు మనకున్నటువంటి మహిమ, అధికారం ఏంటి అనేది కూడా మనకు అర్థమయ్యేటటువంటి పరిస్థితిలో ఉంటుంది. అది కాబట్టి ప్రియులారా, ఎందుకు ఈ మాటలు మనం నేర్చుకోవాలంటే, మొట్టమొదటి మన బైబిల్ గ్రంథంలో ఒక లేఖనాన్ని పరిశీలిద్దాం. ఏంటి అని అంటే, అసలు జ్యేష్ఠత్వ హక్కుకున్నటువంటి మహిమ ఏంటి, ఆ ఆశీర్వాదం ఏంటని మనం పరిశీలన చేస్తే ప్రియులారా, ఇస్సాకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఎవరండి? ఏశావు, యాకోబు. అంటే ఇద్దరు కుమారుల్లో పెద్దవాడు ఎవరు? ఏశావు. కానీ ఏశావుకు జ్యేష్ఠత్వ హక్కును కూడగొట్టుకున్నాడని పరిశుద్ధ గ్రంథం మనకు చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది. అయితే ప్రియులారా, ఈ మొదటి వాడైనటువంటి ఏశావు, ఈ జ్యేష్ఠుడైనటువంటి ఏశావు తన ఆశీర్వాదాన్ని ఎలా పోడగొట్టుకున్నాడు అనే విషయాన్ని కూడా మనం ఈరోజు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ప్రియులారా, ఇస్సాకు వృద్ధకాలం వచ్చినప్పుడు తన కళ్ళు కూడా కనబడలేదు. అతనికి అర్థమైపోయింది ఏంటంటే, ఇక నా జీవితము ముగించేటటువంటి సమయం ఆసన్నమైన తెలుసుకున్నప్పుడు జ్యేష్ఠుని ఆశీర్వదించాలి. కాబట్టి జ్యేష్ఠ కుమారుని ఏం చేయాలి? ఆశీర్వదించాలి. కాబట్టి ఏమన్నాడంటే, జ్యేష్ఠుడైనటువంటి ఏశావును పిలిచి, నాయన నేను చనిపోవే ముందు మంచి ఒక వేట మాంసం తిని చనిపోవాలని నేను అనుకుంటున్నా, అప్పుడు నీకు ఆశీర్వాదాలను కూడా ఇచ్చి నేను చనిపోవాలని అనుకుంటున్నప్పుడు మరి ఏశావును ఏం చేశాడంటే, నువ్వు వేటకు వెళ్ళి నా కోసం వేట మాంసం తెచ్చి వండి సిద్ధపరిచి నా దగ్గరికి తీసుకురా, నేను తిని నేను ఆశీర్వదించి నా కాలాన్ని ముగిస్తానని ఎప్పుడైతే మరి ఇస్సాకు గారు చెప్పారో అప్పుడు ఏం జరిగింది అని అంటే, ఈ మాట ఎవరిన్నారు అని అంటే రిబ్కమ్మ విన్నది. రిబ్కమ్మని ఏం చేసింది అని అంటే, చిన్న కొడుకు చెప్పేసింది, నీ తండ్రి మరి నీకు ఆశీర్వదిస్తాడట. ఎందుకు ఈ మాటలు చెప్తుంది అని అంటే, ఆల్రెడీ ఏం చేశాడంటే తన జ్యేష్ఠత్వపు హక్కును యాకోబుకు అమ్మేశాడు. అమ్మేసినటువంటి పరిస్థితులు చెప్తున్నటువంటి మాటలు ఇక్కడ మనం పరిశీలన చేస్తే, ఎందుకు ఎలా ఈ ఏశావు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మి వేశాడు అనేది చూస్తే దాని తర్వాత మనకి చాలా క్లుప్తంగా అర్థమైంది. ఇక్కడ చూస్తే చూడండి, ఆదికాండము 25వ అధ్యాయము 25 నుంచి 34 వర్షాలు మనం పరిశీలన చేస్తే ఇక్కడ 25 నుంచి చదువుతున్నారమ్మా. మొదటివాడు ఎర్రనివాడిగా బయటికి వచ్చెను, అతని ఒళ్ళంతయు రోమ వస్త్రం వలె ఉండెను గనుక అతనికి ఏశావు అని పేరు పెట్టెను. ఆ తర్వాత అతడి సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏశావు మడిమెను పట్టుకొని ఉండెను గనుక అతనికి యాకోబు అని పేరు పెట్టెను. ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు 60 ఏండ్లవాడు. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుటయందు నేర్పరి అయి అరణ్యవాసిగా. ఎందుకు చెప్తా ఉన్నాడు ఈ మాటలు ఇస్సాకు? నేను ఆశీర్వదిస్తాను. ఎందుకు? వేట మాంసం ఏమంటాడు? వేట ఆడుట్లో ఈయన ప్రథముడు. ఈయనకు ఆ వేటాడుటువంటి స్వభావం ఉంది కాబట్టి ఆ వేట మాంసాన్ని అడిగినట్లు కూడా మనం పరిచయం చేస్తా ఉంటాం. ఇంకా యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను. ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను గనుక అతన్ని ప్రేమించెను. యాకోబును ప్రేమించెను. ఒకనాడు యాకోబు కలబూర వంటకము వండుకొనుచుండగా ఏశావు అలసిన వాడై ఆ పొలములో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా ఉన్న దానిలో కొంచెము దయచేసి
నాకు పెట్టుమని అడిగెను. అందుచేత అతని పేరు ఏదోము అనబడెను. అందుకు యాకోబు ఏంటంటే నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడగగా ఏశావు నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకనెను. యాకోబు నేడు నాతో ప్రమాణం చేయమనెను. అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏశావుకిచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయాను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును ధృవీకరించను. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అయితే ప్రియులారా, ఇక్కడ మనం పరిశీలన చేస్తే ఏశావు ప్రథముడు, జ్యేష్ఠుడు, ఈయనకున్నటువంటి మహిమ అధికారాన్ని ఎవరికి అమ్మేశాడు? తమ్ముడైనటువంటి యాకోబుకు అమ్మేశాడు. దేనికోసం అమ్మేశాడండి? ఆకలి కోసం, అంటే చిక్కుడుకాయల వంటకం కోసమును ఆ కాలకూర ఆకుకూరల వంటకం కోసము తన జ్యేష్ఠత్వపు హక్కు యొక్క మహిమనే అమ్మేశాడు. ఆ జ్యేష్ఠుడికి ఉన్నటువంటి అధికారము, మహిమ, స్వభావం ఏంటో తెలియక తృణీకరించుకున్నాడు. అందుకే ప్రియులు ఇక్కడ మనం పరిశీలన చేస్తూ ఉంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏంటి ఎర్రెర్ర కనబడ్డటువంటి ఆ ఆహారం కోసము ఆ జ్యేష్ఠత్వంకు ఉన్నటువంటి మహిమను తెలుసుకోకుండా మన జ్యేష్ఠత్వ హక్కుని అమ్మేసినటువంటి పరిస్థితిని మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. అయితే ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. ఎందుకంటే ప్రియులారా, ఇస్సాకు కుమారులు ఇద్దరు ఏశావు ఇక్కడ చిక్కుడుకాయల వంటకం వండుకుంటున్నటువంటి పరిస్థితిని ఏశావు చూశాడు. యాకోబు వేట నుంచి వచ్చి ఈ ఆకలి కోసమే హక్కును అమ్మేశాడండి. చూడండి, ఇది ఎంతటి భయంకరం. ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే పౌలు గారు కూడా అందుకే హెబ్రీ సంఘంతో ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు ఇదాన్ని చూపించాడు అంటే ముందు జరుగుతున్నటువంటి పరిస్థితిని తెలుసుకున్నాడు. అక్కడ ఏం జరిగింది అక్కడ అంటే డిస్టర్బెన్స్ అవుతుందని ఈ పక్క పెట్టి చూడండి సార్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ప్రియులారా, ఎలాగైతే మరి ఏశావు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేశాడో దాన్ని దృష్టిలో పెట్టుకుని అపోస్తులైన పౌలు గారు హెబ్రీ సంఘంతో ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏంటి ఆ మాట? ఇక్కడ మనం పరిశీలిద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం నుంచి 17వ వచనం. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనాను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోదురేమో అనియు ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచుచు దాని కోసరము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొంద అవకాశము దొరకగా విసర్జించబడనని మీరెదురు. ఎందుకు చెప్తా ఉన్నాడు ఇక్కడ అపోస్తులైన పౌలు గారు హెబ్రీ సంఘంతో ఎందుకు చెప్తున్నాడు? ఈ మాటలు ఆల్రెడీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నాయి. ఎందుకోసం ఈ మాటలు చెప్తా ఉన్నాడు అని అంటే ఇక్కడ ఒకనాడు జరిగినటువంటి పరిస్థితిని ఇక్కడ తెలుస్తున్నాడు. ముందు ఏమన్నాడు? మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోను. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చిందంటే చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోదురేమో అని చెప్పి ఇక్కడ అంటున్నాడు. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మి వేసినటువంటి ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారు అయినను ఉండినేమో జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ప్రియులారా, మనము పొందుకున్నటువంటి మహిమ చాలా విలువైనది. క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి మనము, క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి మనము, మనకున్నటువంటి మహిమ అధికారము ఏంటి అని మనం మొట్టమొదటి గుర్తించుకోవాలి. ఎందుకు ఈ మాటలు చెప్పాల్సి వచ్చిందనంటే ఒకవేళ మీరు పొందుకున్నటువంటి జ్యేష్ఠత్వపు
హక్కు యొక్క మహిమను మీరు విసర్జించుకుంటే ఆ తర్వాత ఏశావు కన్నీళ్లు విడిచి శ్రద్ధతో దాన్ని వెతికిన గాని దాన్ని పొందుకునేటటువంటి అవకాశము దొరకక ఏమైపోయాడండి, విసర్జించబడి అని చెప్తున్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూసి తెలుసుకోగలుగుతున్నాం. పిల్లలు ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకు అనంటే ఈ జ్యేష్ఠత్వ హక్కు ఎట్లా వచ్చేది అంటే పుట్టకతో వచ్చేది జ్యేష్ఠత్వపు హక్కు, రెండవది కొనుక్కుంటే వచ్చేది, మూడవది ఎవరైనా ఇస్తే కూడా ఈ జ్యేష్ఠత్వపు హక్కు యొక్క మహిమ ఆశీర్వాదము అనేది వచ్చేటటువంటి పరిస్థితి. అయితే ప్రియులారా, ఈ జ్యేష్ఠత్వపు హక్కున్నటువంటి ఆశీర్వాదం ఎంత గొప్పదో, ఎంత విలువైందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రియులారా, ఇక్కడ ఇస్సాకు యాకోబును దీవించేశాడు, కానీ దీవెనలన్నీ ఎవరికి రావాలి? ఏశావుకు రావాలి. ఏశావు ఎవరు? ప్రథముడు, మొదటివాడు, జ్యేష్ఠ కుమారుడు. ఈ ఆశీర్వాదం అంతా ఎవరికి రావాలి అని అంటే ఏశావుకు రావాలి. కానీ యాక్చువల్గా ఏమైపోయిందంటే కళ్ళకూరల వంటకం కోసము తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసుకున్నాడు. కాబట్టి దీవించుట విషయంలో కూడా ఇక్కడ చాలా స్పష్టంగా మనం పరిశీలన చేస్తే ఇస్సాకు గారు వృద్ధుడైనప్పుడు ఎందుకు చెప్పారు కదండి, ఆయన ఏశావును పిలిచాడు. జ్యేష్ఠుడు కనుక నేను ఆశీర్వదిస్తాను కాబట్టి నాకు మాంసం అంటూ వేట తీసుకొచ్చి పెట్టినప్పుడు వేటకి వెళ్ళిపోయాడు. అదే మాట రిబ్కా ఏం చేసిందంటే యాకోబును పిలిచి, మీ అన్న వేటకి వెళ్ళిపోయాడు కాబట్టి నువ్వేం చేయాలంటే మందలోనికి వెళ్ళి 2 మేకపిల్లలను తీసుకుని వచ్చేసి నాకు అప్పగించి దాన్ని వధించి నాకు నేను వండి పెట్టి రుచికరమైన భోజనాలు అండి మీ తండ్రికి ఇస్తాను, అప్పుడు నువ్వు తీసుకెళ్ళి మీ తండ్రికి ఇచ్చిన తర్వాత అవి తిని నిన్ను ఆశీర్వదిస్తాడు అనగానే ఇక్కడ యాకోబు అంటున్నాడు, నువ్వు నాకు శాపాన్ని తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉందా? ఒకవేళ నా తండ్రి నన్ను గుర్తుపట్టాడు అనుకో నేనేం చేయాలి అంటే యాకోబుకు ఏశావుకు చాలా వ్యత్యాసం ఉంది. ఏంటంటే యాకోబు మేము ఉన్నట్టు వాడు, ఏశావు ఏమో రోమం గలవాడు అని ఇక్కడ మనకు లేఖనాలు మనకు చెలవిస్తా ఉన్నాయి. కాబట్టి ఒకవేళ నా తండ్రి మంద దృష్టి ఉన్నా తడిమి చూసేటటువంటి జ్ఞానం ఉంది, ఒకవేళ నన్ను చూశాడు అనుకో, చూసినప్పుడు నా మీదకి శాపేమో కానీ దీవెనలు రావని అనుకుని ఏం చేసినంటే అలా కుదరదు తల్లి అన్నప్పుడు తల్లి అంటుంది, బిడ్డ నువ్వు వెళ్ళు, ఆ శాపంలో నేను పరిస్థితి ఒకవేళ వస్తే కానీ నువ్వు వెళ్ళు అన్నప్పుడు అక్కడ జరిగింది ఏమిటంటే ఇక్కడ చూద్దాం. ఆదికాండం 27వ అధ్యాయము 26 నుంచి 30 వచనం మనం పరిశీలన చేస్తే తర్వాత అతని తండ్రి అయిన ఇస్సాకు, నా కుమారుడా దగ్గరికి వచ్చి నన్ను ముద్దు పెట్టుకోమని అతనితో చెప్పాను. అతడు దగ్గరికి వచ్చి అతన్ని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూచి అతన్ని దీవించి ఇట్లా నేను, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది. ఆకాశపు మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షరసమును దేవుడిని కనుగ్రహించును గాక. జనములు నీకు దాసులాగుదురు, జనములు నీకు సాగిలపదుడు, నీ బంధు జనములకు నీవు ఏలికవైందు, నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు, నిన్ను శపించువారు శపించబడుదురు, నిన్ను దీవించువారు దీవించబడుదురు గాక. ఇస్సాకు యాకోబును దీవించుట అయిన తర్వాత యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు ఎదుట నుండి బయలుదేరి వెళ్ళిన తక్షణమే అతని సహోదరుడైన ఏశావు వేటాడు వచ్చి. ఇక్కడ జరిగింది ఏంటంటే ఇప్పుడు ఏశావును ఇప్పుడు యాకోబును సిద్ధపరచి పంపించింది రిబ్కా. ఏం చేసిందంటే ఈ మేకపిల్ల యొక్క చర్మాన్ని తీసి ఏర్పాటు చేయకుండా ఆ శరీరానికి అంతా తొలగించేసి, ఎందుకంటే రోమం ఉంటది కాబట్టి. ఆ తర్వాత తన అన్న యొక్క చొక్కాయిని ఎవరికి తొలగించింది? యాకోబు కేసి తండ్రి యొక్క ఆశీర్వాదం కొరకు పంపించింది. అప్పుడు అక్కడ అంటాడు, స్వరమేమో యాకోబుది కానీ తడిమి చూస్తేనేమో ఏశావు అని చెప్తున్నటువంటి విషయాన్ని కూడా మీరు మొదటి నుంచి 27 అధ్యాయం అంతా చదివితే మనకు చాలా క్లుప్తంగా అర్థమైతే కానీ సమయం లేదు కాబట్టి నేను అక్కడ చెప్పేసిన అందుకే. అయితే ప్రియులారా, ఎప్పుడైతే ఈ ఆశీర్వాదం చూడండి ఎలాంటి ఆశీర్వాదం ఇచ్చాడు, భూసారము విషయంలో ఇచ్చాడు, జనుల విషయంలో ఇచ్చాడు, మరి సమస్తాన్ని దేవుడు నీకు అనుగ్రహించును గాక నిజంగా ఆశీర్వదించాడండి యాకోబు. అంటే ఈ జ్యేష్ఠుడికి ఉన్నటువంటి ఈ ఆశీర్వాదం, ఈ మహిమ, ఈ అధికారాన్ని పొందుకునేదేమో ఏశావు, కానీ ఇక్కడ పొందుకున్నదేమో యాకోబు. ఎందుకంటే తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేశాడు కాబట్టి. అందుకే అక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం పిల్లరా. అందుకే అక్కడ దేవుడు అంటా ఉన్నాడు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. కానీ ఇక్కడ మొదట రావాల్సింది ఎవరు? ఏశావు రావాలి. ఇక్కడ అబ్రహాము దేవుడు అన్నప్పుడు, ఇస్సాకు దేవుడు అన్నప్పుడు అక్కడ జ్యేష్ఠుడు ఎవరు అంటే ఏశావు రావాలి. కానీ ఏశావు ఏం చేశాడంటే తన జ్యేష్ఠత్వపు హక్కును తృణీకరించుకున్నాడు కాబట్టి అక్కడ ఏశావు మరి దేవుని యొక్క లెక్కలోకి రాకుండా వెళ్ళిపోయాడని మనం మొట్టమొదటి గుర్తించుకోవాలి. ఒకసారి ఆలోచన చేయండి, మన జీవితంలో కూడా
మన విషయాలలో కూడా మన ఆత్మ యొక్క స్థితిని, మన పరిశుద్ధతను మనం ఎలా కాపాడుకుంటున్నాం, మన పరిస్థితి ఎలా ఉంది. ఒక్క కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసినటువంటి ఏశావు వలె మన జీవితంలో ప్రథమ ఫలం జ్యేష్ఠత్వం యొక్క హక్కు యొక్క మహిమను పొందుకున్నటువంటి మనము మన జీవితంలో మన హక్కును ఎలా కాపాడుకుంటున్నాము అనేది మొట్టమొదట మనం గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ప్రియులకు. చాలా జాగ్రత్తగా, పెద్దవాడే కానీ తన హక్కును కోల్పోయాడు, అమ్మేశాడు. కలగుర వంటకం కోసము తన మహిమను అమ్మి వేసుకున్నాడు. కాబట్టి ప్రియులారా, జ్యేష్ఠుల సంఘంలో చేర్చబడినటువంటి మనము, క్రీస్తు సంఘంలో చేర్చబడినటువంటి మనము, క్రీస్తు రక్తం ద్వారా కడగబడినటువంటి మనము, మన మహిమను, మన పరిశుద్ధతను మనం ఎలా కాపాడుకుంటున్నాము అనేది మొట్టమొదటి ఒకసారి మనల్ని మనమే పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. ఒకసారి ఆలోచన చేయండి. ఇక యాకోబు కుమారుల్లో జ్యేష్ఠుడు రూబేను కూడా ఆ జ్యేష్ఠత్వపు హక్కును కూడా పొందుకోకుండా విసర్జించబడ్డాడు. తన తండ్రి మంచాన్ని అంటుపట్టించాడు కాబట్టి అతడు కూడా జన్మ స్వాతంత్రాన్ని పోడగొట్టుకున్నట్టుగా బైబిల్ గ్రంథంలో చాలా మనకు కనబడతా ఉంటాయి పిల్లలు. అంటే ఎందుకునంటే మనకున్నటువంటి మహిమను కాపాడుకొని జీవించటంలోనే దేవుని యొక్క ఆశీర్వాదం ఉందని మనం మొట్టమొదట గుర్తించుకొని, పొందుకున్నటువంటి మహిమ ఒకవేళ పోడగొట్టుకుంటే ఆ తర్వాత కన్నీళ్లు విడిచి శ్రద్ధతో ఎంత వెతికినా గానీ మారు మనసు పొందే అవకాశం దొరకక విసర్జించబడేటటువంటి పరిస్థితి ఉంటుందని మనం మొట్టమొదట గుర్తించుకోవాల్సిన అవసరం ఎంత. కాబట్టి ప్రియులారా, యాకోబు జ్యేష్ఠ కుమారుని యొక్క మహిమ గురించి ఇక్కడ చెప్తా ఉన్నాడు. రూబేను, నీవు నా పెద్ద కుమారుడవు, నా శక్తియు, నా బలం యొక్క ప్రథమ ఫలములను, ఔన్నత్య అతిశయమును, బలాతిశయమును నీవే అని చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే జ్యేష్ఠునికి ఉన్నటువంటి మహిమ ఎంత గొప్పదో అనేది మనం మొట్టమొదట గుర్తించుకోవాలి. కాబట్టి ప్రియులారు, ఇక్కడ జ్యేష్ఠత్వ హక్కు యోసేపు కుమారులకు ఇవ్వబడ్డది. ఎప్పుడైతే రూబేను ఎప్పుడైతే దాన్ని విసర్జించుకున్నాడో దాని యొక్క హక్కు ఎవరికి ఇవ్వబడ్డది అంటే మళ్ళీ ఇక్కడ యోసేపు కుమారులు. మళ్ళీ యోసేపు కుమారుల్లో పెద్దవాడేమో ఎఫ్రాయిము, క్షమించడు, పెద్దవాడేమో మనష్షే, చిన్నవాడేమో ఎఫ్రాయిము. మళ్ళీ ఇక్కడ కూడా ఏం జరిగిందంటే ఆ జ్యేష్ఠత్వపు యొక్క హక్కు మనష్షేకు రాలేదు. ఎవరికి వచ్చిందంటే చిన్నవాడైనటువంటి ఎఫ్రాయిముకు వచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. పిల్లలు చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. అంటే ఇక్కడ మనం పరిశీలన చేస్తే, ఎందుకంటే పెద్దవాడైన ఇశ్రాయేలు తన చేతులను యుక్తిగా చాచి చిన్నవాడిన ఎఫ్రాయిము తల మీద తన కుడి చేతిని, మనష్షే తల మీద తన ఎడమ చేతిని పెట్టాడు. ఆశీర్వదించట్లో కూడా ఇక్కడ ఇస్సాకు ఆశీర్వదిస్తున్నాడు. మళ్ళీ వీరిద్దరిని ఆశీర్వదించేటప్పుడు ఇక్కడ యోసేపు అంటున్నాడు, తండ్రి చిన్నవాడితాడు పెద్దవాడితాడు అని అంటే అది నాకు తెలుసు కుమారుడు అంటాడు. ఇక్కడ చూద్దాం, అది ఎక్కడంటే ఆదికాండము 48:16 చదవండి అమ్మా. ఇక్కడ ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఆదికాండము 48:16-17 వచనాలు. అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించును గాక, నా పేరును అబ్రహాము, ఇస్సాకులను, నా పితరుల పేరును వారికి పెట్టబడను గాక, భూమి యందు వారు బహుగా విస్తరించును గాక అని చెప్పాను. యోసేపు ఎఫ్రాయిము తల మీద తన తండ్రి కుడి చేయి పెట్టుట చూసినప్పుడు అది అతనికి ఇష్టము కాకపోయాను గనుక అతడు మనష్షే తల మీద పెట్టించవలనని తన తండ్రి చేయి ఎఫ్రాయిము తల మీద నుండి ఎత్తి, నా తండ్రి అట్లు కాదు, ఇతడే పెద్దవాడు, నీ కుడి చేయి ఇతని తల మీద పెట్టుమని చెప్పాను. అయినను అతని తండ్రి ఒప్పక, అది నాకు తెలియను, నా కుమారుడా అది నాకు తెలియను, ఇతడును ఒక జన సమూహమై గొప్పవాడవును గాని ఇతని తమ్ముడు ఇతని కంటే గొప్పవాడవును, అతని సంతానము జనముల సమూహమగునని చెప్పాను. ఆ దినమందు అతడు వారిని దీవించి ఎఫ్రాయిము వలెను మనష్షే వలెను దేవుడు నిన్ను చేయును గాకని ఇశ్రాయేలు నీ పేరు చెప్పి దీవించెదన నేను. అలాగూ అతడు మనష్షే కంట ఎఫ్రాయిమును ముందుగా. అంటే పిల్లలు ఇక్కడ మనం చూసుకుంటూ వస్తూ ఉంటే పెద్దవాడు పొందుకోవలసినటువంటి ఆ మహిమ, ఆ ఆశీర్వాదాలన్నీ ఎవరు పొందుకుంటున్నారు అని అంటే వారి యొక్క
వారి యొక్క జీవించే జీవితము సరైనది కాకుండా ఒకరేమో కూటి కోసము తన జ్యేష్ఠత్వ హక్కు వేసుకుంటే, ఒకరేమో తండ్రి మంచాన్ని అంటుపరిచినప్పుడు, ఇంకోరేమో మరి తన విషయంలో తప్పిపోయినప్పుడు ప్రియులారు ఇక్కడ చిన్నవారే జ్యేష్ఠత్వం యొక్క హక్కును పొందుకున్నట్లు మనకి ఇక్కడ కనపడుతుంది. ఎందుకు ఈ హక్కుకున్నటువంటి ఇంత మహిమ ఏంటి? ఇది అంటే దేవుని యొక్క ఆశీర్వాదము అనేది జ్యేష్ఠుల మీద ఉండేటటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అదేవిధంగా యేసుక్రీస్తు వారు తండ్రి యొక్క జ్యేష్ఠ కుమారుడు. యేసుక్రీస్తు వారు ఎవరండి? తండ్రి యొక్క జ్యేష్ఠ కుమారుడు. క్రీస్తు యొక్క మహిమను ధరించుకున్నటువంటి మనము కూడా జ్యేష్ఠుల సంఘంలో చేర్చబడినటువంటి మరి మనకున్నటువంటి హక్కు, మహిమ, అధికారము, ఆశీర్వాదాన్ని ఎప్పుడైనా మనం గుర్తించగలిగామా అనేది మనం మొట్టమొదట గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మనం క్రైస్తవుల గురించి మనం పరిశీలన చేద్దాం ప్రియులారా. అయితే మనకున్నటువంటి మహిమ మనకు అర్థమవుతుందా? యేసుక్రీస్తు జ్యేష్ఠుడు, మనకు కూడా జ్యేష్ఠత్వ హక్కును అనుగ్రహించాడు. ఎందుకు అంటే యేసుక్రీస్తు వారు మన మహిమను మనం కాపాడుకుంటున్నాం. ఆయన ఇచ్చినటువంటి జ్యేష్ఠత్వం యొక్క హక్కు యొక్క మహిమ, ఆశీర్వాదము ఇదేంటి అనేది మనం మొట్టమొదట గుర్తించుకోవాలి. కాబట్టి ఒకవేళ దాన్ని తెలుసుకొని దేవుడు ఇచ్చినటువంటి మహిమను, ఈ అధికారాన్ని, ఈ ఆశీర్వాదాన్ని మనం తెలుసుకొని జీవిస్తేనేమో దేవుని యొక్క కృపకు పాత్రలం అవుతాం. ఆ ఆశీర్వాదాలు అన్ని మనం ఇదికి వచ్చేటటువంటి పరిస్థితి. ఒకవేళ మనం తృణీకరిస్తే మరి మనం క్రీస్తు తోటి వారసులం అయ్యేటటువంటి పరిస్థితి ఉండదు అని ఇక్కడ లేఖనాలు చదువుతుంది. ఇక్కడ చూద్దాం చూడండి. యేసుక్రీస్తు వారు జ్యేష్ఠుడు. రోమిలకు రాసిన పత్రిక 8:29 యేసుక్రీస్తు వారు జ్యేష్ఠ కుమారుడు. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యం గలవారగుటకు వారిని ముందుగా దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఎందుకనగా ఆయన అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగాడంటే యేసుక్రీస్తును దేవుడు ముందుగా ఎరిగాడు. ఆయన ముందుగా కన్నాడు. యేసుక్రీస్తు దేవునికి ప్రథమ కుమారుడు అని మనం మొట్టమొదట గుర్తించుకోవాలి. ఆయన జ్యేష్ఠుడు అని మనం మొట్టమొదట గుర్తించుకోవాలి. కాబట్టి పిల్లలు మరి ఎవరిని ముందుగా నిర్ణయించాడో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చిన వారిని మహిమపరిచనని చెప్తున్న విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. అంటే ఎప్పుడైతే మనం క్రీస్తు దగ్గరికి వచ్చామో, మనం ఎప్పుడైతే ఆయన యొక్క మహిమను పొందుకున్నామో, ఆ పొందుకున్నటువంటి మహిమను మనం ఎలా కాపాడుకొని జీవిస్తున్నాము అనేదే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు జ్యేష్ఠుడు. ఆయనకున్నటువంటి మహిమ ఏంటంటే, తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండేనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచు. అంటే దేవుని లోకము పుట్టక ముందు యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నాడండి? తండ్రి ఎదుట దేవునితో సమానముగా ఉంట విడిచిపెట్టకుండా భాగ్యం ఎంచుకోలేదు. అంటే దేవునితో, అంటే తండ్రిని తప్ప సమస్తము కుమారునికి దీవించినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవునితో సహవాసం కలిగి దేవుని యొక్క మహిమలో ఎవరు పాలివారుగా ఉన్నారు పరలోకంలో అంటే యేసుక్రీస్తు వారు. ఆ జ్యేష్ఠత్వపు హక్కు యొక్క మహిమను ఆయన మనకిచ్చాడు. నేను అందుకే చెప్పండి, జ్యేష్ఠత్వపు హక్కు అంటే పుట్టుకతో వచ్చేది, ఎవరైనా కొనుక్కుంటే వచ్చేది, మూడోది ఎవరైనా ఇస్తే వచ్చేది అని చెప్పారు. అంటే యేసుక్రీస్తు వారు తన జ్యేష్ఠత్వపు యొక్క హక్కు యొక్క మహిమను ఈరోజు క్రైస్తవులైనటువంటి మనకు ఆయన అనుగ్రహించాడు. ఇచ్చినటువంటి మహిమను మనం ఏం చేయాలంటే కాపాడుకొని, ఆయన రక్తం ద్వారా మనం పరిశుద్ధపరచబడిన వారమై ఉన్నప్పుడు ఆయన రక్తానికి తగినట్టుగా మనం జీవించాలి అని ఈరోజు పరిశుద్ధ లేఖనాలు మనతో మాట్లాడుతుండే. ఎందుకంటే ఆది అందు వాక్యం ఉండేనట, వాక్యము దేవుని యొద్ద ఉండేను, వాక్యము అంటే కుమారుడైనటువంటి దైవముగా, ఏంటండి కుమారుడైనటువంటి దైవముగా యేసుక్రీస్తు వారు తన యొద్ద ఉన్నారు. అలాంటి మహిమనే ఈరోజు సంఘముగా తన రక్తమిచ్చి మనల్ని కొనుక్కొని ఆ మహిమనంతా ఈరోజు సంఘానికి యేసుక్రీస్తు వారు అనుగ్రహించారు. కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి పిల్లరా. అందుకే చెప్తున్నాం, జ్యేష్ఠత్వపు హక్కు యొక్క మహిమ బహు గొప్పది, దాన్ని విసర్జించుకోవద్దు అని మొట్టమొదటి లేఖనాల ద్వారా మనల్ని పరిశీలన చేసుకోవాలి. అందుకే పిల్లరా, యేసుక్రీస్తు జ్యేష్ఠుడు. ఆయన అధికారం ఏంటంటే యేసు వారి యొద్దకు వచ్చి చెప్తున్నాడు, పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం. అంటే అధికారము, నేను అదే చెప్పాను. అంటే జ్యేష్ఠునికి ప్రథమునికి ఉన్నటువంటి హక్కు, అధికారము, మహిమ, ఆశీర్వాదము అనేది వేరే ఉండే అని మనం మొట్టమొదట గుర్తించుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. కాబట్టి ఆయన పరలోకంకు వెళ్ళి దూతల మీదను, అధికారుల మీదను, శక్తుల మీద అధికారం పొందిన వాడై మరి దేవుని కుడి పార్శ్వంలో ఆయన ఉన్నాడు. అంటే మృతుల నుండి తిరిగి లేచిన తర్వాత అందుకనే ముందు చెప్పాడు, తండ్రి లోకము పుట్టక మునుపు
నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో మళ్ళీ నన్ను మహిమపరచుము అన్నాడు. అంటే ప్రియులారా, యేసుక్రీస్తు వారు కలిగినటువంటి మహిమ ఏంటి, ఆయనకు ఉన్నటువంటి ఆశీర్వాదము, అధికారం ఏంటి అనేది మనం మొట్టమొదటి గుర్తించుకొని, ఆయన రక్తంలో కడగబడినటువంటి మనము, ఆ జ్యేష్ఠత్వపు హక్కు యొక్క మహిమను పొందుకున్నటువంటి మనము మన జీవితాల్లో ఆ మహిమను ఎంతవరకు కాపాడుకుంటున్నాము అనేది మొట్టమొదటి గుర్తించుకోవాలి. కాబట్టి ప్రియులారా, ఒకసారి మనం పరిశీలన చేస్తే ఇక్కడ యేసుక్రీస్తు కలిగినటువంటి మహిమ ఏంటి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:20 మనం పరిశీలన చేస్తే ఇక్కడ చెప్తా ఉన్నాడు, ఆయన బలాతిశయం చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటేను, అధికారం కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను ఈ యుగమందు మాత్రమే గాక రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామం కంటే ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకున్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తముని పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చెప్తున్నాడు ఇక్కడ? సమస్తము ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన సంఘమునకు శిరస్సుగా ఆయనను నియమించాడు. అంటే ఇప్పుడు సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తు. క్రీస్తు శిరస్సు అంటే ఇప్పుడు శిరస్సు లేదనుకో బాడీ బ్రతుకుతుందా? ఈ శిరస్సు తీసేసామనుకోండి బ్రతుకుతుందా? మరి ఈ శిరస్సుకున్నటువంటి మహిమ, ఈ అధికారం, ఈ ఆలోచన అంతా ఈ బాడీ, ఇప్పుడు ఈ తలలో ఉన్నటువంటి, శిరస్సులో ఉన్నటువంటి ఆ బ్రెయిన్స్ వల్లనే కదా మనం అంతా పని చేయగలుగుతున్నాము. మరి మన బాడీకి శిరస్సు, మన సంఘానికి శిరస్సు క్రీస్తు యొక్క మహిమను ధరించుకున్నటువంటి మనము, మరి ఆయన యొక్క పరిశుద్ధతను, ఆయన యొక్క అధికారాన్ని, ఆయన యొక్క ఆశీర్వాదాన్ని, ఆయన యొక్క మహిమను ధరించుకున్నటువంటి మనము మన యొక్క విశ్వాస జీవితాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతారు. అయితే ప్రియులారా, క్రీస్తు మహిమలో మనం ఎలా ఉన్నామంటే, మరి ఆయనందు మీరును తక్కువగా అస్సలే కదండి, సంపూర్ణులు అని చెప్తున్నాడు. అంటే క్రీస్తును శిరస్సుగా కలిగినటువంటి మనము సమస్త మహిమలో సంపూర్ణులము. ఇది మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే కొలెస్సీలకు రాసిన పత్రిక 2:10 అపోస్తలుడైన పౌలు గారు కొలెస్సీ సంఘానికి రాసిన పత్రిక 2:10 ఇక్కడ చెప్తున్నాడు, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. ఒకసారి ఆలోచన చేయండి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రియ దేవుని సంగమా, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆధిక్యత, ఔన్నత్యము, మహిమ, గొప్పతనము, పరిశుద్ధత, ఆశీర్వాదాలు ఏంటి అని మనం మొట్టమొదటి గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకు శిరస్సు. అలాంటి మహిమను మనకి ఇచ్చాడండి. అందుకే ఆయన సంఘానికి శిరస్సుగా ఉన్నటువంటి విషయాన్ని మనం మొట్టమొదట గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి పిల్లలు, యేసుక్రీస్తు జ్యేష్ఠుడు. ఆయన ప్రతి నామమునకు పైనామము ఎవరు అనుగ్రహించారండి? ఆయనకు దేవుడు సమస్తాన్ని, అంటే తన్ను తప్ప, ఎవరిని? తండ్రిని తప్ప సమస్తము క్రీస్తు పాదంలో కింద లోపరచవచ్చాడు. అందుకే ప్రభు ఏమంటాడంటే, నేను జయించి నా తండ్రి సింహాసనము కుడిపార్శ్వమున కూర్చున్న ప్రకారము జయించిన వాడిని నాతో కూడా నా సింహాసనం. అంటే యేసుక్రీస్తు వారు కలిగినటువంటి ప్రతి ఒక్క మహిమ, ఆశీర్వాదము, అధికారము ఈరోజు సంఘముగా ఉన్నటువంటి నీకు నాకు అనుగ్రహించుకున్నాడని మనం మొట్టమొదటి గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఎంత. కాబట్టి ఇప్పుడు ఆయన అందుచేత పరలోకమందు ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగునట్లు, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామకు పై నామము ఆయనకు అనుగ్రహించాడు. కాబట్టి ప్రియులారా, మరి ప్రభు వారు అంటున్నారు, నేను జయించాను. చూద్దామా మార్చిన ప్రకటన గ్రంథము 3:21 ఆయన ఏమని? నేను జయించాను. కాబట్టి శోధనలను, బలహీనతను, అపజయాలను, అపనిందలను అన్నింటినీ జయించి మీకోసం రక్షణ సిద్ధపరిచాను. నేను వెళ్ళి ఎక్కడున్నానో తండ్రితో ఉన్నాను, మీరు కూడా నాతో ఉండాలి అని కోరుకుంటున్నాడు యేసుక్రీస్తు వారు. చూద్దామమ్మా, అది నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుని ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎంత మాత్రం తక్కువ చేయలేండి. ప్రాథముడికి ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆశీర్వాదము, మహిమ, అధికారము యేసుక్రీస్తు వారు ఈరోజు సంఘానికి శిరస్సుగా ఉండి
నీకు నాకు మనందరికీ అనుగ్రహించడం మనం మొట్టమొదటి గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ప్రియ సహోదరి, ప్రియ సహోదరు. అందుకే నేను జయించిన తండ్రితో కూడా ఆయన సింహాసనం మీద కూర్చున్న ప్రకారం జయించినవని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుని చూడండి ప్రియులారా, సమస్తము పరిశుద్ధుడు 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 అని యేసుక్రీస్తును ఎలాగైతే తనైన దేవుని ఎలాగైతే దేవదూతలు కొనియాడుతూ ఉన్నాయో, ఒకరోజు ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు మన పరలోకానికి వెళ్ళినప్పుడు ఆయన యొక్క కుడి పార్శ్వంలో మనం కూర్చున్నప్పుడు అదే కోటాని కోట్ల దేవదూతలు నీ గురించి నా గురించి స్తుతులు అర్పించేటటువంటి పరిస్థితి అక్కడ ఉంటుందని మనం మొట్టమొదటి గుర్తించుకోవచ్చు. అంటే ఎవరిని అధికముగా ప్రేమించాడు తండ్రి? తన జ్యేష్ఠ కుమారుని ప్రేమించాడు. ఆ జ్యేష్ఠ కుమారుని యొక్క హక్కు, అధికారము, మహిమ, ఆశీర్వాదం ఈరోజు ఎవరికి ఇచ్చాడు తండ్రి అంటే ఈరోజు సంఘముగా ఉన్నటువంటి నీకు నాకు అనుగ్రహించడం మనం మొట్టమొదట గుర్తించుకోవాలి. అందుకే చెప్తాడు, ఏలైనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేరు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి అని చెప్తున్నటువంటి విషయాన్ని కూడా ఆ ఆత్మ కలిగిన వారమే మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నామని లేఖనాలు మనం చాలా స్పష్టంగా చదివిస్తుంది. కాబట్టి పిల్లరా, క్రీస్తును ధరించుకున్న మన మహిమ ఏంటో ఎప్పుడైనా మనం ఆలోచించుకున్నామా? ఆ మహిమను పొడగొట్టుకోకుండా ఎలా కాపాడుకుంటున్నాము అనేది ఎప్పుడైనా మన జీవితంలో మనము ఆలోచన చేసాము. అందుకే క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనం అందరము, మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. క్రీస్తు ఏమున్నాడు? ఆయనలో ఏముందో అదంతా నీకు ఇచ్చేశాడు. క్రీస్తులో ఏమైతే మహిమ ఉందో, ఏదైతే అధికారం ఉందో, ఏదైతే ఆశీర్వాదం ఉందో అదంతా ఎవరికి ఇచ్చేశాడు? మనకిచ్చేశాడు. సంఘానికి శిరస్సుగా ఉండి అదంతా సంఘానికి ఇచ్చేశాడు. ఆయన జ్యేష్ఠత్వం యొక్క హక్కు యొక్క మహిమను ఈరోజు సంఘముగా నీకు నాకు అందరికీ అనుగ్రహించేశాడు పిల్లలు. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా మన విశ్వాస జీవితాన్ని కొనసాగించుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. కాబట్టి ఈ లోకంలో అనేకమైనటువంటి ప్రలోభాలు పుడతా ఉన్నాడు సాతాను. ఈ లోక సంబంధంగా మనకు అనేకమైనటువంటి చూపించేస్తాడు. ఆ రోజు ఏశావుకు ఒక్క పూట అన్నం కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసేలాగా చేశాడు. అంటే ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకునేలాగా ఆ రోజు ఏశావును చేసి భ్రష్టుడుగా చేసేసాడు సాతాను. కాబట్టి ప్రియులారా, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందినటువంటి మనము, క్రీస్తుని ధరించుకున్నటువంటి మనము, క్రీస్తు మహిమను పొందుకున్నటువంటి మనము, ఆయన అధికారాన్ని పొందుకున్నటువంటి మనము, ఆయన ఆశీర్వాదాన్ని పొందుకున్నటువంటి మనము, మన జీవితంలో మన విశ్వాస జీవితాన్ని మనం ఎలా కట్టుకోగలుగుతా ఉన్నాము, ఎలా నిలబడగలుగుతా ఉన్నాము, దేవుని సన్నిధిలో మనము ఈయన నా కుమారుడు అనేటటువంటి ఒక అధికార సూచన దేవుడు మన గురించి ఇచ్చేటువంటి పరిస్థితి ఉందా లేదా అని మన విశ్వాస జీవితాన్ని ఎంతో భయముతో మనకుతో గడపాల్సినటువంటి విషయాన్ని మనం మొట్టమొదటి గుర్తుంచుకోవాలి. కాబట్టి ప్రియులారా, అందుకే ఎందుకు ఇవన్నీ లేఖనాలు మనం చెప్పగలుగుతున్నామంటే దేవుడు రాపించినటువంటి వాక్యం ద్వారానే మనకు ఆదరణ, ఆయన చూపించినటువంటి ఆ వాత్సల్యమే. అందుకే ఇక్కడ ఏమంటే ఒకసారి వాక్యం రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 16-17 మనం పరిశీలన చేస్తే, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 16-17 క్రీస్తును ధరించుకున్న వారి గురించి చెప్తాడు. క్రీస్తు సంఘములు మనము దేవుని పిల్లలమని ఆత్మ ఏంటంటే ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోటి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఏమంటే మనము దేవుని పిల్లలము అని ఎవరు చెప్తా ఉన్నారు? బాప్తిస్మంలో నీకు పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని నీకు అనుగ్రహించాడు దేవుడు. దేవునితో సమాధాన స్థితిని అనుగ్రహించాడు. ఆ సమాధాన స్థితిని బట్టే, ఆ పరిశుద్ధమైనటువంటి ఆత్మను బట్టి ఈరోజు దేవుడు నీ గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటాయంటే మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే, అవునండి, మన పిల్లలు మనకు వారసులే. అలాగే దేవుని పిల్లలమైనటువంటి మనము కూడా ఆయనకు వారసులము. యేసుక్రీస్తు కూడా దేవుని వారసులని మనం గురించి. అందుకే మనం పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, అపనిందలు, అపజయాలు ఇవన్నీ అంటే నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్షలో శుద్ధపరచబడుతున్నది కదా. అంతకంటే అమూల్యమైన మీ విశ్వాసము అంతకంతకు శోధనలకు నిలవాలంటే, శోధనలు ఈ లోక సంబంధంగా మనకు ఈ లోకంలో ఎన్నో ఆ శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, అపనిందలు, అపజయాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. వాటి అన్నింటిలో తట్టుకొని దేవుని కోసము మనం నిలబడాలి. ఒకసారి ఆలోచన చేయండి పిల్లరా, ఎలాంటి మహిమలో ఉన్నాము మనం. మన మహిమ, మన పరిశుద్ధత, మన ఆశీర్వాదము, మన ఔన్నత్యం ఎంత గొప్పది అనేది ఈరోజు సంఘముగా నువ్వు నేను ఆలోచించాల్సిన అవసరం ఎంత ఉందని మనం మొట్టమొదట గుర్తించుకోవాల్సిన పిల్లలు. అందుకే క్రైస్తవులకు ఉన్నటువంటి మహిమ ఏంటంటే
యేసుక్రీస్తు జ్యేష్ఠుడు, మనల్ని కూడా జ్యేష్ఠుల సంఘంలో చేర్చబడిన వారు. ఆయన సంఘంలో, ఆయన మహిమలో, ఆయన పరిశుద్ధతలో, ఆయన ఆశీర్వాదంలో, ఆయన అధికారంలో చేర్చబడిన వారు. చూద్దామా హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12 నుంచి 22 నుంచి 24. 22 నుంచి 24. 12వ అధ్యాయం. ఇప్పుడైతే సీయోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకు. ఒక నిమిషం, ఇక్కడ ఎవరి గురించి చెప్తా ఉన్నాడు ఈ మాటలు? ఈ మాటలు ఎవరి గురించి చెప్తా ఉన్నాడు? ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడ్డారో, ఎవరైతే ఆయన శరీర రక్త మాంసములు పుచ్చుకుంటున్నారో, ఎవరైతే ఆయన కోసం కనిపెడతా ఉన్నారో, ఎవరైతే ఆయన వచ్చి నన్ను తీసుకెళ్లి తండ్రి సన్నిధిలో ఉంచుతాడని ఎవరైతే సంఘముగా నిరీక్షిస్తున్నారో, ఆ సంఘం యొక్క నిరీక్షకు ఉన్నటువంటి మహిమ అధికారం ఏంటని చెప్తున్నాడు ఇక్కడ. ఇప్పుడైతే సీయోను కొండకును జీవం గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును. 23 పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరీ శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ అదండి. మీరు వచ్చినారు దేనికోసం? క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరీ శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చిన. ఆయన విలువ పెట్టి మనల్ని కొన్నాడు. కొన్నటువంటి ఆ రక్తముతో విలువ పెట్టి కొనడమే కాకుండా ఆయన మనకు అనేకమైనటువంటి ఆశీర్వాదాలు, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు, పరలోక సంబంధమైన అంటే ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టంగా చూస్తూ ఉంటాం ప్రియులారా. ఆ పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని దేవుడు మనకు క్రీస్తునందు అనుగ్రహించాడు. అంటే క్రీస్తులో జ్యేష్ఠులైనటువంటి మనము, ఈ జ్యేష్ఠత్వపు హక్కును పొందుకున్నటువంటి మనము, ఈ హక్కుకు హక్కుదారులమైనటువంటి మనము మన విశ్వాస జీవితాన్ని మన దేవుని విషయంలో మనం ఎలా కాపాడుకుంటున్నాం. కాబట్టి ప్రియులారా, అందుకే మన విశ్వాసాన్ని ఎలా కాపాడుకోవాలట అని ఇక్కడ చెప్తున్నట్టే, ఏలైనగా మొదటి నుండి మీకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3:15 వచనంలో ఈ మాటలు రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం ఒకసారి పరిశీలన చేయండి అమ్మా. ఏలైనగా మొదటి నుండి 3:15 ఏప్రిల్కి రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. ఏలయనగా మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పాను కనుక పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడునో కఠినపరచబడకున్నట్లు నేడు అనపడు సమయం ఉండగానే ప్రతి దినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుచు ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో దేవునికి స్తోత్రం కలిగిన. అంటే క్రీస్తు కలిగినటువంటి జ్యేష్ఠత్వ హక్కు యొక్క మహిమను మనం ఎప్పటి వరకు కాపాడుకుంటాము? ఎప్పుడు కాపాడుకుంటామంటే ఏలైనగా మొదట ఉన్నటువంటి బాప్తిసం తీసుకున్నప్పుడు మనకు ఉన్నటువంటి అది యొక్క ఏంటంటే విశ్వాసము, ఆతృత ఎంత ఉంటుందంటే ప్రతిరోజు బైబిల్ పడతాం, ప్రతిసారి ప్రార్థన చేస్తూ ఉంటాం. అంటే ఫస్ట్ మనము విశ్వాస జీవితంలో ప్రారంభం వచ్చినప్పుడు చూస్తే చాలా అద్భుతం అనిపిస్తూ ఉంటది. ఏం టీవీ కూడా పెట్టారు కొంతమంది ఇంట్లో, టీవీ కూడా బంద్ చేసేసి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకొని అలాగే గడుపుతూ ఉంటారు. ఎప్పుడు పరిశుద్ధులు ఫస్ట్ గా ప్రభు సన్నిధిలో బాప్తిసం తీసుకొని సంఘంలో చేర్చబడిన తర్వాత మన విశ్వాస జీవితాన్ని ఎంత పరిశుద్ధంగా గడుపుతారు అంటే అది ఎంత వరకు అంటే 1 నెల, 1 వారమో, 1-2 వారాలు. ఆ తర్వాత మళ్ళీ ఏమైపోతుంది? మళ్ళీ మామూలుగా. అందుకే ఇక్కడ చెప్తుంది ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు. అంతము మట్టుకు అంటే మన అంతము లేదా యుగాంతము అంటే యేసుక్రీస్తు 2వ రాకడ. అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారు. దేవునికి స్తోత్రం కలిగిన. అంటే క్రీస్తు మనకు అనుగ్రహించినట్టు ఈ జ్యేష్ఠత్వపు హక్కు యొక్క మహిమ, ఆయన రక్తం ద్వారా మనకి ఇచ్చినటువంటి ఈ మహిమ, ఆయన సంఘాన్ని ప్రేమించి మన కోసం తాను బలిగా అర్పణగా అప్పగించుకొని మనకిచ్చినటువంటి పరిశుద్ధత ఎంత గొప్పది అనేది మనం మొట్టమొదట గుర్తుంచుకోవాలి. కాబట్టి పిల్లలు మనము
క్రైస్తవులైన మనం మనకున్న మహిమ, అధికారము, ఆశీర్వాదము, జ్యేష్ఠ సంఘంలో చేర్చబడిన వారము, ఏశావు గురించి, రూబేను గురించి తెలుసుకున్న వారు జ్యేష్ఠత్వపు హక్కును తెలుసుకోక విసర్జించుకున్నారు. మనము తెలుసుకున్న తర్వాత మన ఆశీర్వాదాన్ని పొడగొట్టుకుంటూ మన జీవితాన్ని మనం కాపాడు. మనం ఎలా జీవిస్తున్నాం? ఏశావు చిక్కుడుకాయల వంటకం కోసం ఏం చేశాడండి? తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసిన. అంటే దాని యొక్క విలువ ఏంటో మనకు తెలియదు. ఈరోజు మన దగ్గర ఉన్నటువంటి ఈ పరిశుద్ధ యొక్క మహిమ ఏంటో మనకు తెలియదు. ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నటువంటి ఈ ఆత్మల యొక్క విలువ ఏంటో మనకు తెలియదు. ఈ లోక సంబంధంగా ఈ లోకనంతా ఒక పక్కకు పెట్టి నీ ఆత్మను పక్కకు పట్టే ఒక చిటికని గోరు వేలంతా కూడా ఏముడా ఈ లోకం పనిచేయదు. ఆత్మకు ఉన్నటువంటి మహిమ అంత గొప్పది. అది దేవుడిలో నుండి వచ్చింది కనుక తిరిగి ఆయన యుద్ధకే మళ్ళీ వెళ్ళాలి. అందుకే నరులారా తిరిగి రండి అంటున్నాడు. తాడు ఏ విధంగా ఈ లోకానికి వచ్చాడో తిరిగి మళ్ళీ అదే విధంగా ఆయన దగ్గరికి మనం చేరుకోవాల్సినటువంటి అవసరం ఎంత. కాబట్టి పిల్లల క్రైస్తవులను మనము మనకున్న మహిమ, ఆశీర్వాదం, విలువ తెలుసుకొని జీవిస్తే దేవుడు మనకు అనుగ్రహించిన ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని మనము పొందుకొని ఈ లోకంలో జీవిస్తాం. ఒకవేళ ఈ లోకంలో అలా జీవించలేకపోతే, ఈ లోకాశను అనుసరించి మన ఈ లోకంలోనే పడిపోతే, అందుకే ప్రియుల నిత్య నరకంలో ఆ రోజు అక్కడ లాజరు మనము ధర్మంతుని గురించి మనం చూస్తూ ఉంటే బ్రతికినంత కాలము చాలా సుఖంగా బ్రతికాడు. ఎప్పుడైతే కన్ను మూసాడో ఒక క్షణములోనే, మనం ఇక్కడ నుంచి ఇండియాకు వెళ్ళాలంటే డైరెక్ట్ ఫ్లైట్ అయితే 4 గంటలన్నర, అమెరికా వెళ్ళాలంటే 24 అవర్స్. ఇప్పుడు మనం ఒక ప్రాంతానికి చేరుకోవాలంటే 1 గంట 10 నిమిషాలు 5 నిమిషాలు. కానీ నిత్య నరకము, పరలోకం ఒకటే సెకండ్, కనురెప్పపాటి సమయంలోనే ఇదంతా జరిగిపోయేటువంటి పరిస్థితిని మనం మొట్టమొదట గుర్తించుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు చెప్తున్నాడు, పాపం చేయ ప్రతిపడ పాపానికి దాసుడైపోయేటటువంటి పరిస్థితి. ఏది నిన్ను ఆకర్షిస్తుంది? వాక్యము చదువుతూ నేర్చుకుంటూ వాక్య ప్రకారం మన విశ్వాస జీవితాన్ని ఈ రోజు మనం కట్టుకుంటే ఈ లోకము, ఈ లోక ఆశలు గతించిపోతాయి. కాబట్టి ఆయన చిత్తాన్ని జరిగించిన వాడట నిరంతరము జీవించినటువంటి పరిస్థితి అని చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, అపొస్తలుడైన పౌలు గారు హెబ్రీ సంఘంతో మాట్లాడుతున్నాడు. ఎందుకు అంటే ఒక దైవజనుని యొక్క ఆవేదన అక్కడ మనకు అర్థమవుతూ ఉంటుంది. ఎందుకు ఆయన అంత బాధపడతా ఉన్నాడు? ఎందుకు అంటే సంఘాన్ని ఎంతో పరిశుద్ధంగా ఒక కన్యకలాగా దేవునికి ప్రదానం చేయవలనని ఎంతో ప్రయాసముతో, ఎంతో దుఃఖముతో, ఎంతో వేదనతో రాత్రి పగళ్ళు నిద్రాహారాలు లేక దెబ్బలు పడుతూ, కొట్టబడుతూ, అనేకమైన హింసలు పొందుతూ, ఆ దుప్పట్లు లేక కనీసం చలి కాచుకోవడానికి కూడా బట్టలు లేక సంఘాన్ని సిద్ధపరుస్తూ దేవుని యొక్క మహిమలో సంఘాన్ని పెంచిన తర్వాత ఒకవేళ సంఘము తప్పిపోతే దైవజనుడు పడేటువంటి ఆవేదన ఏంటనేది ఇక్కడ చెప్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక, మీలో ఎవడైనానో దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరుట వలన అనేకులు అపవిత్ర. అదండి ఆయన యొక్క భయం ఏంటి? ఈరోజు దైవజన్ యొక్క భయం ఏంటి? సంఘ కాపరి యొక్క భయం ఏంటి? దేవుని యొక్క సన్నిధిలో సంఘాన్ని ఎలా ఉంచాలనుకుంటున్నాడు అంటే ఇక్కడ పౌలు గారు అదే చెప్పేసాడు, మీలో ఎవడైనానో దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అని ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. ఆ తర్వాత ఏశావు కన్నీళ్లు విడిచి ఏం చేశాడండి? ఆశీర్వాదం పొందగోరాడు. కానీ శ్రద్ధతో దాన్ని వెతికిన కానీ ఏమైపోయింది? మారు మనసు పొందేటటువంటి అవకాశం ఇక ఆయనకు, నీకున్నటువంటి మహిమ, నీకున్నటువంటి అధికారము, నీకున్నటువంటి ఆశీర్వాదాన్ని పొడగొట్టుకున్న తర్వాత తిరిగి మళ్ళీ నేను సంపాదించుకుంటానంటే ఈ లోకంలో డబ్బు, ధనము, ఐశ్వర్యం, భోగాలు నువ్వు ఎంతైనా సంపాదించుకో, అదోకే. కానీ నీకు ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని కూడగొట్టుకుంటే తిరిగి మళ్ళీ దాన్ని సంపాదించుకునేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి పిల్లలు, అందుకే మన విశ్వాస జీవితాన్ని మన పరిశుద్ధతను కాపాడుకోవాలి. అందుకే పౌలు ఒక మాట చెప్పాడు, సంఘాన్ని దేనితో పోల్చాడండి? సంఘాన్ని దేనితో పోల్చాడు? ఒక కన్యక, పరిశుద్ధమైనటువంటి, అంటే ఇస్సాకుకు రిబ్కమ్మ గారు కళ్యాణం అంటే వివాహము కాకముందు రిబ్క గారు ఎంతటి మహిమలు అంటే ఆ చిన్నదట బహు చక్కని చిన్నది అని చెప్తున్నటువంటి విషయం ఇక్కడ మనం చాలా చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులు, ఇక్కడ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2-3 వచనాలు చదువుతున్నామా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అపొస్తలుడైన పౌలు గారు 11వ అధ్యాయం ముగిస్తాను, టైం అయిపోయింది. 11, 2, 3 వచనాలు. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన
కన్యకనుగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానము చేసితిని గాని సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు యేడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోదునేమో అని భయపడి. ఎవరు భయపడుతున్నారు? ఈ మాట ఎవరు చెప్తున్నారమ్మా? అపోస్తులైన పౌలు గారు కొరింథీ సంఘంతో చెప్తున్నారు. కొరింథీ సంఘాన్ని దేవుని యొక్క మహిమలో కట్టిన తర్వాత, ఆయన యొక్క పరిశుద్ధతలో కట్టిన తర్వాత, క్రీస్తు మహిమగా అంటే సంఘాన్ని కన్యకలుగా సమర్పించాడు ప్రభువుకు. ఆ సంఘము మరి ఎలా ఉండాలంటే ఒకప్పుడు జరిగిన విషయాన్ని చెప్తూ ఉన్నాడు. ఆ రోజు ఆదమవ్వల దగ్గరికి సాతాను వచ్చి ఎలాగైతే తప్పించేశాడో అలాంటి పరిస్థితుల్లో సంఘం ఒకవేళ ఆశీర్వాదం పొందుకోకుండా తప్పిపోతే మన దేవాశక్తితో మీడలా ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనగా అనగా ఒకడే పురుషునికి క్రీస్తుకు సమర్పించవలన మిమ్మను ప్రధానం చేసింది కానీ సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులు చెరపబడి క్రీస్తు యేడలున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగించునేమని భయపడుతున్నారు. ఈరోజు క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి మనం, ఈరోజు ప్రభు సంస్కారంలో పాల్పొందేటటువంటి మనము, మన యొక్క విశ్వాస జీవితము ప్రభు వచ్చేంత వరకు మనల్ని ఎలా కావాలో ఆయన శిరస్సుగా నియమించాడు. శిరస్సు మనం ఎప్పుడు ఎలా ఉండాలంటే పైకే ఉండాలి. ఆయన వచ్చినప్పుడు ఇక్కడ దించుకునేటటువంటి పరిస్థితి ఉండకూడదు. కాబట్టి అందుకే సంఘాన్ని పవిత్రులైన కన్యకగా పోల్చినటువంటి పరిస్థితి మంచి. కాబట్టి ప్రియులారా, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. ఇప్పుడే మారు మనసు పొంది మన జీవితాన్ని దేవునికి ఇష్టంగా మార్చుకున్నాం. లేకపోతే ఏశావు ఎలాగైతే విసర్జించబడ్డాడో అలాగే మన పరిస్థితి కూడా మన జ్యేష్ఠత్వ హక్కు యొక్క మహిమను పోడగొట్టుకుంటే నిత్య నరకంలో బాధపడాల్సినటువంటి పరిస్థితులు. కనుక దేవునికి లోబడే కృప నుండి అధిక కృపకు, పరిశుద్ధత నుండి అధిక పరిశుద్ధతకు, మహిమ నుండి అధిక మహిమకు దినదినము రూపాంతరం పొందుచు అలా జీవించే కృప దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమె చెప్పబడినటువంటి వాక్యము దేవుడు మనందరి హృదయంలో నీరు గట్టి ఫలింప చేయను గాక. అందరికి వందనాలు.